సత్యమన్న గారి 31వ వర్ధంతి పురస్కరించుకొని మన ఇందిరాగాంధీ చౌరస్తాలో వచ్చినటువంటి అఖిలపక్ష నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. అయితే ఆనాడు కడుగు బలహీన వర్గాలకు కూలీనాలు చేసుకునే ఒక రైతన్నలకు కానీ, కూలీలకు కానీ, విద్యార్థులకు కానీ, ఆడపిల్లలకు కానీ ఒక సత్యమన్న అని పేరు చెప్తే చాలు కొండంత అండగా ఉండేదని చెప్పి చరిత్రలు మనకు తెలుస్తున్నాయి, మనం తెలుసుకుంటే మాట. కాబట్టి మనం కూడా ఆయన చూపినటువంటి సేవా మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరికి అండాదండగా ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ప్రతి ఒక్కరి యువత కూడా మార్గదర్శకంగా ఉంటూ ప్రతి ఒక్కరిని ఒక డెవలప్మెంట్ కోసం అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్న సత్యమన్న గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ కూడా అమలు చేసే విధంగా నడుచుకుంటారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూర్యమోహన్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన సత్యమన్న వర్ధంతి జరుపుకోవడం పట్ల జరుగుతుంది. మన మామూలు పులిపిడైనటువంటి సత్యమన్న మన మండల వాసిగా కావడం మన అదృష్టకరము. సత్యమన్న ఇంకా కొంతకాలం ఉంటే మన మామూలు డిస్ట్రిక్ట్ ఎక్కడనో ముందడుగులో ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఉత్సవాలు అన్న లేకపోవడం మనకు చాలా అదృష్టకరమని చెప్తున్నాను. అన్న ఎవరైనా సరే పేదోడు ఉన్నాడు, వారికి అన్యాయం జరిగింది, న్యాయ పక్కన ఉండి నాకు తోడు ఉండి ప్రతి ఒక్కరు ముందు నడుస్తుంది ఏకతాటిగా పనిచేసి పెట్టినటువంటి వ్యక్తి మన ఎర్ర సత్యమన్న. అంతేకాదు సత్యమన్న అంటే ప్రాణ పేదవాళ్ళకు మాత్రం మాకు అన్న ఉన్నాడని చెప్పి వలసిన వాళ్ళు పేదోళ్ళకి ముందుకు రానికే కూడా ఆలోచించి ఉన్న కాలాలు ఉండే సత్యమన్న పేదోళ్ళకు పనిచేసి పెట్టి మనకి మానవ దృష్టికి ఒక మంచి పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎర్ర సత్యం అంటే చెప్పి వేసేసిన వ్యక్తి మన ఎర్ర సత్యమన్న. అందుకోసమే ఇప్పటికీ 31 సంవత్సరం అయినా కూడా మన సత్యమన్న మర్చిపోకుండా ఉండడం అంటే దీనికి నిదర్శనంగా మీరు ఆలోచించి సత్యమన్న ఎంత మంచోడు, పేదల పార్టీ ఎంత దగ్గర ఉండి వాళ్ళకి పనిచేసి పెట్టాడో ఆలోచించగా ఎన్ని ఆస్తులు కానీ ఏం సంపాదించకుండా ఒక పేదల కొరకు ముందుండి కష్టపడే నాయకుడు మన ఎర్ర సత్యమన్న. ఎర్ర సత్యమన్న ఈ ఆశ తీసుకొని అప్పుడున్న ఎన్టీఆర్ పిలిచి మరి ఈయన తోడు రాజకీయాలు అవసరం అని చెప్పి జడ్జీలకు వెళ్ళబెట్టి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి మన ఎర్ర సత్యమన్న ఆ సత్యమన్న గెలిచినాక చూసి ఒరవలేక కొంతమంది అన్న వాపి ఉంటే మన ఆడ చాలా అని చెప్పి కొంతమంది దులువులు చేసి అన్నని హతమార్చడం జరిగింది. అందుకోసం సత్యమన్న పేదవాళ్ళు చెప్పి గుండెల్లో ఆయన ఎన్ని రోజులు సరే మనం ఉంటాం పోతాం కానీ మన పిల్ల తరాలు ఎప్పుడైనా సరే సత్యమన్న ఎప్పుడు మర్చిపోరు అని చెప్పి నేను నిదర్శనంగా తెలుపుతూ ఈ అవకాశం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గవర్నర్ శ్రీనివాసులు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు సత్యమన్న వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సత్యమన్న అంటే ఒక కులానికి కాదు అన్ని కులాలకు చెందినటువంటి వ్యక్తి సత్యమన్నతో పోతే ప్రతి పని అయ్యేది. కాబట్టి సత్యమన్న ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి సత్యమన్న ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి ఈ వచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సత్యమన్న సత్యమన్న ఎర్ర సత్యమన్న వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆయన ఒక రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఈరోజు ఒక లెక్చర్ల ఎమ్మెల్యేగా గెలిచి ఆయన స్టేట్ మొత్తంలో కూడా ఒక హోంమంత్రి స్థాయికి ఎదిగే టైంలో ఆయన కొంత అన్యాయం కూడా జరిగినటువంటి విషయం అందరూ కూడా తెలిసిందే. ఆయన చేసినటువంటి సహాయ సహకారాలు ఎన్నో ఉన్నాయి. ఆయన విద్యార్థి విషయంలో కానివ్వండి, విద్యార్థులు ఎవరైనా కానీ ఆయన దగ్గరికి పోయి వెళ్ళి సార్ మాకు ఈ సీట్ కావాలి, కాలేజీలు ఇది కావాలంటే కూడా ఆయన చేసినటువంటి సహాయాలు ఉన్నాయి. ఆయన చేసినటువంటి ఉద్యోగాల రీత్యా కూడా ఆయన ఎంతోమంది కూడా సేవలు చేసి అందించి వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇప్పించినటువంటి కార్యక్రమం కూడా ఉంది. ఇంకా ఆయన చాలా సేవలు చేశాడు. ఆయన ఇప్పటి వరకు కూడా ఆయన ఇంకా ఉంటే ఇంకా చాలామందికి కూడా అందుబాటులో ఉండి అందరినీ కూడా ఆదుకునే వ్యక్తిగా ఆయన పేరు పొందినటువంటి సత్యమన్న గారికి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయనకు వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎర్ర సత్యమన్న గారి 31వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి అఖిలపక్ష నాయకులందరికీ నేను ధన్యవాదాలు. ఆయన చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. మన పెద్దవాళ్ళు
మేమైతే చిన్న పిల్లలు అప్పుడు పెద్దవాళ్ళకు బాగా తెలుసు. కాకపోతే మాకు తెలిసింది ఏమంటే ఒక బీద వ్యక్తి ఎవరైనా సరే బడుగు బలహీన వర్గాలకు ఒక బీద వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది అనేది ఇది ఒకటైతే మాకు చరిత్ర మాకు చాలామంది పెద్దవాళ్ళు చెప్పినారు. అయితే ఆయన ఉంటే రాజకీయాల్లో ఇంకా మన మహబూబ్నగర్ డిస్టిక్ చాలా ముందుకెళ్తుందని కొందరు దుండగులు ఇచ్చేసి ఆయన హతమార్చడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అలాంటి వ్యక్తి మన మన దగ్గర ఇంకా కొన్ని నాళ్ళు ఉండింటే బాగుండేనేమో, మన డిస్టిక్ ఇంకా చాలా ముందుకెళ్తుండే చెప్తూ జోహార్ సత్యమన్నా, అమర్ హై సత్యమన్నా, అమర్ హై సత్యమన్నా. స్వర్గీయ వీర సత్యమన్న 31వ వర్ధంతి సందర్భంగా వచ్చిన మండల నాయకులు మరియు గ్రామ పెద్దలు మరియు అఖిలపక్ష నాయకులు, సత్యమన్న అభిమానులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సత్యమన్న ఒక మహబూబ్నగర్కి బ్రాండ్ అంబాసిడర్గా పాలమూరు అంటే సత్యమన్న, సత్యమన్న అంటే పాలమూరు అనే విధంగా ఎదుగుతున్న సమయంలో కొందరు దుండగులు ఓర్వలేనితనంతో ఆయనను హతమార్చడం జరిగింది. ఈరోజు సత్యమన్న బ్రతికుంటే మనము మన మహబూబ్నగర్ జిల్లా కానీ ఆయన వ్యక్తిగతంగా కానీ ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేది. ఆయన మన మధ్యలో లేకపోవడం బాధాకరం. ముఖ్యంగా పేదలకు సత్యం ఎక్కడుంటే సత్యమన్న అక్కడ ఉండి వారికి న్యాయం జరిగే విధంగా చేసిన వ్యక్తి అని చెప్పుకోవడానికి మనం చాలా గర్వించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బాగా రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో ఆయనని హతమార్చడం మన మీద బడుగు బలహీన వర్గాలందరికీ తీరని లోటు అని చెప్పని, మన మహబూబ్నగర్ జిల్లాకు ప్రత్యేకంగా తీరని లోటు అని చెప్పని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ సత్యమన్న, అమర్ హై సత్యమన్న. ధన్యవాదాలు.